అంటే రియల్గా ఈరోజు పేపర్ చూసిన తర్వాత నేను షాక్ అయ్యానండి. అంటే ఎలిగేషన్స్ ఇలాంటి రావటం అనేది వస్తూ ఉంటాయి. అవన్నీ ప్రూవ్ అయిన తర్వాత కానీ కరెక్ట్గా ఏది రైటు ఏది రాంగ్ అనేది తెలియదు. అంటే బేసిక్గా నేను ఒక రాంగ్ పర్సన్తో ఫోన్లో కూడా మాట్లాడి ఉండొచ్చు, లేకపోతే చేసి ఉండొచ్చు. అలాగని పోలీసులు కూడా వచ్చి అంత క్షుణ్ణంగా పరిశీలించకుండా వాళ్ళకి నోటీసులు ఇష్యూ చేసి ఉంటారనే దాన్ని అనుకోవటానికి లేదు. ఏది ఏమైనా మా సినిమా ఇండస్ట్రీ నుంచి మాత్రం దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటే మాత్రం బాధాకరమైన విషయం. ఎందుకనంటే డ్రగ్స్ కానీ లేకపోతే ఏదో ఈ లేడీస్ని ఇబ్బందికరంగా ఇది చేయటం కానీ ఇలాంటి అనేది సినిమా ఫీల్డ్లో ఉండే ఆర్టిస్టులు కానీ లేకపోతే ఒక పెద్ద టెక్నీషియన్ కానీ ఒక సెలబ్రిటీస్ ద్వారా ఇది కానీ ఫోకస్ అయితే అది ఎక్కువ దూరం ప్రజల మీద ఇన్ఫ్లుయెన్స్ అయ్యేటటువంటి సిచ్యువేషన్ ఉంది. కాబట్టి డెఫినెట్గా ఈ వారం రోజుల్లో ఏమిటి సమస్య అనేది తెలుసుద్ది. రీసెంట్గానే ఒక ప్రెస్ మీట్ పెట్టి మా వాళ్ళు కానీ ప్రొడ్యూసర్ కౌన్సిల్ నుంచి నిర్మాతలు ప్రెస్ మీట్ పెట్టి దీన్ని లీడ్ చేద్దామని చెప్పి ట్రై చేసాం. ఇమీడియట్గా మాత్రం రేపు జనరల్ బాడీ ఉంది, జనరల్ బాడీలో కూడా పెట్టి ఫర్దర్గా అలాంటి ఇన్వాల్వ్మెంట్స్ కానీ ఇది లేకుండా చేసేవని దానికి అన్ని అసోసియేషన్ సైడ్ నుంచి మాత్రం ప్రయత్నించి గట్టిగా సమూలంగా ఇది సినిమా ఇండస్ట్రీలోకి రానియకుండా ఉండేదానికి ప్రయత్నించేదాన్ని